సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎల్నినో పరిస్థితుల ప్రభావం ప్రత్యామ్నాయ పంట సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో జయంత్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అలాగే రాబోయే యాసంగి సీజన్లో రైతులు నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగును తగ్గించి తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలైన కంది, పెసర, మినుములు, ఆముదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు తదితర పంటలను సాగు చేయాలని సూచించారు. అదేవిధంగా కూరగాయలు, ఆయిల్ ఫామ్ వంటి ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే నీటి కొరతను అధిగమించాలంటే ప్రతి రైతు నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. కార్యక్రమంలో అల్లీపూర్ సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, ఎంపీడీఓ జనార్దన్, వివిధ గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం ప్రత్యామ్నాయ పంటలపైన అవగాహన కార్యక్రమం. దీనికి సంబంధించి ఇక్కడ మండల స్థాయిలో రైతులకి ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేద్దాము అన్న ఆలోచనతో ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్నామండి. ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం పడినట్టు ఈసారి మనకు వానలు అంత లేదు, వర్షపాతం కూడా మనకు ఈసారి ఇప్పటివరకు అంటే జూన్లో తక్కువ ఉన్నది, జూలైలో కూడా తక్కువ ఉన్నది. ఇప్పుడు కొంచెం వర్షాలు ఎక్కువ ఉండి 23% ఎక్సెస్ రెయిన్ఫాల్ డిస్లో అయిందండి. కాకపోతే మనకు